జోర్దార్ వార్తలతోటి జోర్దార్గా నేను వచ్చేసిన. మీరు తయారే కదా? సురు పెద్ద వార్తలు. అసెంబ్లీలో పాస్ అయిన రిజర్వేషన్ల బిల్లు ఫెయిల్ చేయొద్దట సెంటర్ వాళ్ళు. చీరలమ్మి 7 లక్షల కూలి గిట్టించుకున్న కవితక్క. అందరికి ఇదే కూలిస్తే దుఃఖం మూసుకున్నాడు పక్క. చెప్పుతోటి కొట్టుకున్న ఎమ్మెల్యే పాపం ఎందుకని ఎవ్వరు అడ్డం వల్లే. సమయం లేదు బాలయ్య, పరిష్కారమా పలయానమా? పాలాభిషేకాల వరద వారిస్తున్న మంగ్లీ. మన మనోభావాలు కూడా తెలిసేది పాలాభిషేకాలతోనే కదనే. అన్నట్టు ఆదివారం నాడు అసెంబ్లీ మీటింగ్ నడిచిందుల్లా. గదేనుల్లా రిజర్వేషన్లు పెంచుతామని అన్నాడు కదా కేసీఆర్ సారు. గట్ల సర్కారు ఏ కొత్త చట్టం చేయాలన్నా ముందుగాల అసెంబ్లీలో అందరు నొప్పించుకోవాలి. అందుకే ఒక్కరోజు అసెంబ్లీ పెట్టిండ్రు. అనుకున్న పని అనుకున్నట్టు ఆ బిల్లు నీగిపిచ్చిర్రు. మరి ఆ ముచ్చట్లేంటియో చూసి దాని మీద పంచాలు కూడా బగ్గనే అయినాయి. వాటి గురించి కూడా అరుచుకుందాము. రాండ్రి. మొండోడంటే మొండోడే పోన్రి. కేసీఆర్ సార్ గిట్లా అనుకున్నాడంటే అట్లా టక్క 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 పనులు వేసినాకనే నిద్రపోతాడు సారు. రిజర్వేషన్లు పెంచుతామని అన్న కాడ నుంచి ప్రతిపక్షాలంతా ఏమంటున్నారు? అస్సలుగా నడవనీయమని పువ్వు గుర్తోళ్ళు, కోర్టుల నిల్వయని కడమ గుర్తులోళ్ళు పంచాదులు చేస్తున్నారు. మరి అందరు అద్దనంగా పని చేస్తేనే కదా కేసీఆర్ సార్ పరపతి పెరిగేది. అందుకే అసెంబ్లీ మీటింగ్ పెట్టి అవ్వల్ దర్జా స్పీచ్ దంచి ఔరే దక్క రిజర్వేషన్ పక్క అని గట్టిగానే చెప్పిండు. దానికి ప్రతిపక్షాలు అడ్డం తిరగగలినంత తిరిగిండ్రు. మిషన్ భగీరథ పూర్తి చేసుకొని నీళ్లు దాగియకుంటే మేము ఓట్లు అడగమని చెప్పని వారు ధైర్యంగా చెప్తున్నారు అధ్యక్ష. వీళ్ళ ముస్లిం రిజర్వేషన్ బీసీ ఈ వర్గానికి 12% అమలు చేయలేకున్నట్టయితే నేను ముస్లిం వర్గాల ఓటు అడగని చెప్పండి అధ్యక్ష. 4% సంబంధించినటువంటి రిజర్వేషన్ ఏదైతే హైకోర్టు కొట్టేసిందో, మరి కాంగ్రెస్ పార్టీకి సిన్సియారిటీ లేదని చెప్తూ అదే రిజర్వేషన్ కొనసాగింపుగా మీరు 12% పెంచడం ఏదైతున్నదో ఇది ఒక కొత్త వివాదానికి, రాజ్యాంగ వ్యతిరేక చర్యకు శ్రీకారం చుట్టారని చెప్పి నేను ఈ సందర్భంగా మనవిస్తున్నాను. కోర్టు ముందు నిలబడే అంశమేనా రాజ్యాంగ సవరణ చేయాల్సిన ముస్లిం బీసీ ఈ గ్రూప్ రిజర్వేషన్లను, రాజ్యాంగంలో అధికారం ఉన్న గిరిజన రిజర్వేషన్లను రెండింటిని కలగాపులగం చేసి రెండింటిని ఒకే బిల్లుగా శాసనసభలో ప్రవేశపెడుతున్నాడు అంటేనే ఇది చిత్తు కాగితంతో సమానం. కేసీఆర్ మందేసుకున్నప్పుడు తినే మిరపకాయ బజ్జీలు కట్టడానికి పొట్లానికి కూడా పనికిరాదు ఈ పేపర్ తప్ప. 90% పైబడి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్నటువంటి రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రం కాబట్టి ఖచ్చితంగా ఈ 50% పరిమితి మన రాష్ట్రానికి సరిపోదు. కేంద్ర ప్రభుత్వానికి నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. తమిళనాడు బిల్లును ఆనాడు ఉన్నటువంటి పివి నరసింహారావు గారి ప్రభుత్వం ఏ విధంగా అయితే 9th షెడ్యూల్లో పెట్టిందో మేము కూడా దీన్ని తీసుకొని వస్తాం కాబట్టి ఈ రోజు పాస్ అయిన తర్వాత మా బిల్లును కూడా 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పి భారత ప్రభుత్వానికి నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. గిట్లా చెప్పి సభ ఓడిపియంగానే జిల్లాలన్నీ పాలాభిషేకాలతోని తడిసి ముద్దయితే తెల్లారినాక ప్రతిపక్షాల లొల్లితోని లొల్లి అయిన చౌరస్తాలు. ఇసొంటి ఎన్ని పంచాదులు చూడలేదు కేసీఆర్ సారు. సెంటర్ వాళ్ళతో లొల్లికి దిగి అనుకున్నంత పని చేసుకొచ్చుడు ఎంత పని కేసీఆర్ సార్కు. కాబట్టి రిజర్వేషన్లు తెచ్చి తీరుతాడు. అదే చేత్తోటి ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా ఇంకింత రిజర్వేషన్ పెంచితే ఇంకా సూపర్ ఉంటది. ఒకదాని ఇంకొకటి ఆ పని కూడా చేస్తాడు గాని అని అనుకుంటున్నారు సీఎం సార్ పట్టుదల తెలిసిన వాళ్ళు. నా బతుకుల మన్నువాడా, నా బతుకు చెడా, నా బతుకుల మన్నువాడా, నేను ఎందుకు బతికినో, నా జన్మ ఎందుకో వచ్చి నన్ను చూస్తే నాకే అసహ్యం అవుతున్నది. నా మీద నాకే ఉంచుకోబుద్ధి అవుతున్నది. నా జీవితం పాడుగాను అని ఎవ్వలో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు గిట్లనే తిట్టుకునే పరిస్థితి వస్తుంది కదా. ఊళ్ళో పొట్టు మనం చూస్తూనే ఉంటాము. మరి ఉండిలేని బతుకులకు బయట వాళ్ళని తిట్టలేక వాళ్ళకు వాళ్ళే తిట్టుకొని నిమ్మల పడుతుంటారు. కానీ ఈసారికి ఏమైందో ఏందో ఇంతకంటే అటేటే చేస్తున్నాడు. నాశనం
చూస్తున్నారా ఎంత కోపం కొద్ది చెప్పుతోనే ఆయనకైనా కొట్టుకుంటున్నాడో. మరి ఇంత కోపం ఎందుకు వచ్చిందంటే అటెంక చెప్పుకుందాం గాని ముందుగాల ఈ మనిషి ఎవరో ఎరికేనా? కడప జిల్లా పొద్దుటూరుకు పంక పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సారు పొద్దుటూరు మున్సిపాలిటీకి చైర్మన్ గిరి కోసం ఎలక్షన్లలో కొన్ని వద్దుల కాంచి పొట్టు లొల్లులు నడుస్తున్నాయి. గదే మొన్నటి కాంచి చూస్తలేమా గోషీలు ఊసిపోతుంటే దండుకున్న ముచ్చట. గాన్నే ఆదివారం కూడా లొల్లులు నడవగల్లా అని మస్తు మంది పోలీసులు కావాలికి వచ్చిండ్రు. వచ్చిన వాళ్ళను వచ్చినట్టు చెక్ చేసి లోపలికి తోలిండ్రు. కానీ లోపలికి పోయినాక ఎప్పటి తీరే తెలుగుదేశం అన్నలు తమ ప్రతాపాన్ని చూపెట్టిండ్రు. వాళ్ళ పార్టీకి వెళ్ళి గెలిచిన వాళ్ళను వైసీపీలు కలుపుకున్నారని. ప్రతిపక్షాలు గిట్లా లొల్లి చేస్తుంటే బయటికి నూకుతురు కావచ్చు గాని అధికార పార్టీ వాళ్ళకి ఇంతగానం లొల్లి చేస్తుంటే ఎలక్షన్లు జరుగుతాయా ఏనన్నా? అందుకే వాయిదేస్తున్నామని ఆర్డీఓ సాబు అధికార పార్టీ ఆడోళ్లు ఆనందవడంగా ప్రకటన చేసిండు. చూస్తున్నారా? అబ్బా మేము అనుకున్నట్టే చేసినావు సారో, నీకు దండం దండం అని పెడుతున్నారు పచ్చపార్టీ లీడర్లు. గింతగనం కండ్ల ముంగట జరుగుతుంటే పంక పార్టీ వాళ్ళు ఊకుంటారా? మరి చూడుండ్రిగా ఆఫీసర్లను పొల్లు అందుకున్నారు. ఆర్డీఓ సార్ను చూసిండ్రా ఎంత మర్యాద ఇచ్చి మాట్లాడిండ్రో. ఇక ఉడుకందుకునే వరకు ఎమ్మెల్యే సారు రంగంలోకి దిగిండు. బయటికి పోతున్న ఆఫీసర్ కు ఎదురు పోయి ఇక ఊకుకే ఎలక్షన్ వాయిదా పడే వరకు గెలిచే టెన్షన్ తట్టుకోలేక ఎమ్మెల్యే సారు బయటకు వచ్చి ఇగో గీ తీర్ల చెప్పుతోని కొట్టుకున్నాడు. ఆర్టీఓ అధికారి శంషా ముఖ్యమంత్రి ఏం చెప్తేది, లోకేష్ బాబు ఏం చెప్తేది. అందుకే నా నిరసనను మరొకలాగా వ్యక్తం చేస్తాను. నేను వాళ్ళు దాడులు చేస్తున్నారు, మేము దాడులు చేయలే, మా చెప్పుతో మమ్మల్ని కొట్టుకున్నాం. కానీ చూస్తున్నారా? ఒంట్లో కోపం ఎక్కువైతే ఎవరైనా గిట్లా చేసుడు కామనే కదా. ప్రజాస్వామ్యమా నీకు జోహార్. తెలంగాణలో టీఆర్ఎస్ వాళ్ళ గిన్నిస్ రికార్డుల పరంపర 3 పువ్వులు 6 కాయల కన్నా ఎక్కువనే నడుస్తున్నదుల్లో వీళ్ళ రికార్డులు రాసేటందుకు గిన్నిస్ వాళ్ళ చేతులు నొప్పులు ముట్టే తట్టే కొడుతున్నది. వామ్మో ఒకటా రెండా ఏది ముట్టినా లచ్చల కూలి పడుతున్నది. మరి ఇయ్యాలే వాళ్ళు రికార్డులు చేయబోతున్నారో చూద్దామా నడురి. తెలంగాణ ఆడివిడ్డ ఎంపీ కవితక్క నిజామాబాద్ పోయి చీరలు అమ్ముతున్నది. మొన్న చూసినాం కదా గంగుల కమలాకర్ సార్ చీరలు అమ్మితే ఆడోళ్ళు కొనుక్కున్నారు. ఈగీడ కవితక్క అమ్ముతుంటే మొగోళ్ళు కొనుక్కుంటున్నారు. ఎట్లయితేంది కూలి గిట్టాలే గాని బేరం ఎట్లా జరుగుతున్నదో చూద్దాం పట్టుండ్రి. అక్కగా వేరే రంగు చీరలు ఎందుకు మన పార్టీ కలర్ చీరలు చూపెట్టరాదు? ఓహో ఎగబడి కొంటున్నారు కదా ఒగలొగలు. మరి కవితక్కనా మజాకనా? ఇంకా జరసేపు ఉంటే సగం దుకాణం ఖాళీ అయ్యేది కావచ్చు. అక్క జర పక్కకొచ్చి కూసో నిమ్మలంగా. ఎన్ని వసూలు చేసిండ్రా అక్క ఇప్పటి వరకు? ఎగ్జాక్ట్ గా తెలియదు. ఇప్పుడు నాకు కూడా ఎంత వచ్చిందో ఇంటికి వెళ్ళి లెక్క పెట్టుకోవాలి నేను. నాకు కూడా ఎగ్జాక్ట్ గా తెలియదు. మా జిల్లా అధ్యక్షుడికి అప్పచెప్పిన వచ్చిన పైసలన్నీ లెక్క చిట్టా పత్రం మరి ఆయన్నే తీసి అరేంజ్మెంట్స్ కూడా ఆయన చేయాలి. అక్క చెప్తలేదు గాని చీరలమ్మి దగ్గర 7 లక్షలు కమాయించింది. చూసిండ్రా? మొన్న అన్న కేటీఆర్ సారు ఐస్ క్రీము జ్యూస్ చేసి 7 లక్షలు సంపాదిస్తే చెల్లె కూడా నేనేం తక్కువ కాదని చూపించింది. మరి కేసీఆర్ సారే రంగంలోకి దిగితే ఎన్ని లక్షలు సంపాదిస్తారో ఏమో గాని ఇటు దిక్కు కొత్తగా కారెక్కిన ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ కూడా పార్టీ మీటింగ్ గురించి పడరాని గిన్నిస్ పాటలు పాడుతున్నాడు. ఖమ్మంలో మిర్చి గోదాంకు పోయి మంట మండుతుందని కూడా చూడకుండా మిరపకాయ బస్తా ఎత్తుతున్నాడు. అన్నలో జర సాయం పట్టుండ్రే. అబ్బా ఎంత బరువు ఉన్నదో ఏమో పాడై. నడివిగా అబ్బబ్బబ్బా ఎండకు బాగా కష్టపడ్డవే అన్న, జర నిమ్మరసం దాగరాదు. ఇక చెప్పు ఎంత గిట్టిందో. నాతో పాటుగా పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా శ్రమిస్తే ఇండస్ట్రీ వాళ్ళు, పరిశ్రమల వాళ్ళు, అదే రకంగా చేనేత కార్మికులు మాకు ఇచ్చిన నిధి 6,10,000 ఈ రోజు సేకరించడం జరిగింది. వింటున్నారు కదా, కారు గుర్తోళ్ళకి ఇట్లా కూలి పనులు చేస్తుండే వరకు ఆ కూలి పనులకే ఇల్లు వస్తున్నది పోన్రి. కానీ దాంట్లో సగం అన్న మన సొంటోళ్ళకి ఇస్తే బాగుండు కదా. సరే గాని గిన్నిస్ బుక్ వాళ్ళు ఊకూకే చెప్పాం. మీటింగ్
మీటింగ్ అయ్యేదాకా తెలంగాణలోనే డ్యూటీ వేసుకోండి. ఇంకా కేసీఆర్ సార్ పనికి దిగితే ఎన్ని లక్షలు రాలుతాయో ఏందో కండ్లకు కునుకు రానియకుండ్రి. గిన్నిస్ పుస్తకం ముక్కలు చెక్కలయ్యే రికార్డు కూలీ చేయబోతున్నాడట. బీ కేర్ఫుల్. బాయ్ ఆర్ బహనో, నా సర్కార్ గిన అధికారంలోకి వస్తే గిన ఏరే దేశాల్లో దాచిన నల్ల డబ్బుని నేను తెస్తా. అది గిన తెస్తే మీ ఒక్కొక్కల బ్యాంకు ఖాతాల 25కెళ్ళి 30-35 వేల దాకా పైసలు వేస్తా కాదా? సరే 20 10 ఎంతో కొంత వేస్తా అని అన్నాడు. కానీ ఏమైంది? నా బ్యాంకు ఖాతాలో ఇంతవరకు 1 రూపాయి కూడా వాళ్ళలేదు. ఎందుకని? ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో చెల్లించుకోవాలేమో భారీ మూల్యం. అవునా కాదా? కులంజెడ్డ వ్రతం దక్కుడు అంటే గిదే కావచ్చునులో. ఏ దిక్కు లేని వాళ్ళకు సర్కారే పెద్ద దిక్కై పైసా సాయం చేస్తామని జన్ధన్ ఖాతాలు తీపిచ్చిండ్రు కదా మోడీ సారు. రూపాయి డిపాజిట్ లేకుండా తీసుకున్న ఖాతాలే ఇప్పుడు కోట్ల రూపాయలకు పెరిగినాయటనులా. కోట్లంటే ఎన్ని కోట్లు అనుకుంటున్నారు? ఏం తక్కువ 64,000 కోట్ల రూపాయల ఆస్తి పరులైనరు కడు బీదస్తులు. 64,000 కోట్ల రూపాయలంటే తక్కువనా? కొద్దిగా తక్కువ తెలంగాణ బడ్జెట్ లో సగం పైసలు. అంటే చూడుండ్రి, దేశ జనాన్ని ధనవంతులను చేస్తానని పెట్టిన జన్ధన్ ఖాతాలతోని ఎంత ధనవంతులైనరో. అబ్బా మోడీ సార్ ఎంత గొప్పోడో. నేను అధికారంలోకి వస్తే ఖాతాలలో పైసలు వేస్తానని కొందరికే వేసిండు అయ్యింది. మరి మా ఖాతాల రూపాయి కూడా పడకపోయాను. అయ్యో మేం ధనవంతులం కావద్దా అని పరేషాన్ కాకుండ్రి. ఎందుకంటే ఆ పైసలన్నీ మోడీ సారు జనాన్ని ధనవంతులను చేద్దామనేసిన పైసలు కావు. దేశంలో ఉన్న ధనవంతులు, లెక్క తెలవకుండా పైసలు దాచుకున్న లంగ ధనవంతులు ఈ పేదోళ్ళ జన్ధన్ ఖాతాలల్లో పైసలు వేస్తే కూడిన పైసలు అవి. గదే నోట్ల రద్దని పెట్టిండ్రు కదా. పాత నోట్లు మార్పించుకోమంటే ఎక్కడి పైసలని అడుగుతారని పేదోళ్ళ ఖాతాల్లో పైసలు వేసి మార్పించుకుంటున్నారు అన్నట్టు. అసలుకైతే గిషోంటి ఇగురాలు చేస్తున్నారని ముందుగానే వాసన చూసి ఎక్కడికక్కడ కట్టుబంధనాలు వేసి ఆగబట్టినట్టు చేసిండ్రు. ఎందుకైనా మంచిదని అందరికందరు వెనకకు కూడా తీసుకున్నారు. గాని అటెంక పరిస్థితి అటెంక చూసుకుందాంతి. ముందుగానైతే పాత పైసలు కొత్తగా చేసుకుందామని 50,000 కంటే ఎక్కువ వేయొద్దని రూల్ పెట్టినా ఆఖరి డేటుకు వారం ముంగట 1000 కోట్లు జమ అయినాయట. అంటే చూడుండ్రి, దేశంలో జన్ధన్ ఖాతాలను దొంగధనవంతులు ఏ తీర్లో వాడుకుంటున్నారో. మరి ఇంకేందిగా పైసలన్నీ అవే పేదోళ్ళకు ఉంచితే మంచిగుండు, లేకపోతే ఈ కూడిన పైసలన్నిటినీ అందరికి వంచితే మంచిగుండు అని లేనిపోని ఆలోచనలు చేయకుండ్రి. ఎందుకంటే మనకే తెలివి ఉంటే మన అందరిని మించిన తెలివి మోడీ సార్కున్నది. కాబట్టి ఎక్కువ ఆశలు పెట్టుకోకుండా ఒక్క పూటనన్న పేదోని ఖాతాలో లక్షల రూపాయలున్నాయన్న తృప్తన వాడుండ్రి. ఇంటున్నారా? లేదు మిత్రమా, శరణమా రణమా అంటే టైం లేదురా దోస్తుగా, బతిలాడతావా కొట్లాడతావా అని బాలయ్య సార్ శాతకర్ణి సినిమాల డైలాగులు దంచుతా అంటే సప్పట్లతోటి షీటీలతోటి సినిమా టాకీస్ల టాపులు లేచిపోయినాయి. మరి బాలయ్య సార్ డైలాగులకున్న పవర్ గసోంటిది. మరి అంతటి బాలయ్య సార్కు ఏదన్నా ముచ్చట చెప్పాలంటే ఎట్లా చెప్పాలి? ఇగో గిట్ల చెప్పాలట చూడురి. సమయం లేదు బాలయ్య, నీటి సమస్యకు పరిష్కారమా పలాయనమా? చూడు, పురం వైపే చూడు, మరోవైపు చూడకు, ప్రజాగ్రహానికి తట్టుకోలేవు. బాలయ్య ఇటురావయ్యా, నీటి సమస్యను తీర్చవయ్యా. చూస్తున్నారానుల్లా బోర్డులు గజ్జు గజ్జు మంటలేవు. ముచ్చటేంద సగం అర్థమైంది కదా. ఓట్లకు మొదలు భలే వాడివి బాసు అనిపించుకున్న బాలయ్య బాబు గెలిచినాక నియోజకవర్గంలా జనాలకు దొరకకుండా ఉండుట్లా లెజెండ్ అనిపించుకున్నాడట. ఇక లాభం లేక నియోజకవర్గంలా నీళ్ళగోసు ఉన్నదని నిప్పు రవ్వోలే సార్ మీందుకు లొల్లికి బయలుదేరిండ్రు సిపిఐ రామకృష్ణ సారు పంకపార్టీ లీడర్లు. ఖాళీ బిందెలు పార్టీల జెండాలు పట్టుకొని హిందూపురం మున్సిపాలిటీ ఆఫీస్ ముంగట కూర్చొని మాతో పెట్టుకోకని టాప్ హీరోను ట్యాప్ నీళ్ళు ఇప్పియమని డిమాండ్ చేసిండ్రు. మరి సారు ప్రచారం చేయకున్నా గెలిపించిన హిందూపురం జనాల మీద పవిత్ర ప్రేమ చూపించి దూపదీరుస్తాడా? లొల్లి చేస్తుండ్రని సీమసింహం లెక్క తిరగబడతాడా? నీళ్ళిచ్చి ఒక్క మగాడు అనిపించుకుంటాడా? చూడాలా. మరి దూపదీరుస్తేనే కదా మిత్రుడని ఓట్లేసి మళ్ళా గెలిపించి అధినాయకుణ్ణి చేసేది కదానుల్లా. బాలయ్య సారు జర షూటింగ్ టైంలో ఏంటన్నా ఇరాన్ దొరికితే విమానం ఎక్కి హిందూపురం పోండ్రి సార్. ఓ పారి ఊ కొడతారా ఉలిక్కి పడతారా అని జనాలను అరుచుకోండ్రి, లేకుంటే వీరభద్రులోలే తిరగబడతామన్నంత కోపంలో ఉన్నారంట హిందూపురం జనాలు.
నాన్న పందులే కాదు సింహాలు కూడా గుంపులు గుంపులుగా వస్తాయి. అదేంది సింహం సింగిల్గా వస్తుందని కదా డైలాగు అని అనుకుంటున్నారా? కానీ ఇప్పుడు సింహాలు కూడా స్టైల్ మార్చి గుంపులు గుంపులుగానే వస్తున్నాయి. కావాలంటే చూడురి. ఈ నడుమ గుజరాత్ పబ్లిక్ అయితే రోడ్ల మీదకి రావాలంటేనే లాగు దడుపుకునే పరిస్థితి అవుతున్నదిలా. మొన్నట్లనే ఇండ్లల్లో పులులు తిరుగుతున్నాయని చెప్పుకున్నాం కదా. ఇక చూడండి, నడిజాం రాత్రి పిపావావు రాజుల అనే పెద్ద రోడ్డు మీదకి ఎట్లూరుకొస్తున్నాయో అడవి రాజులు. చూస్తుంటే చిన్నపాటి మందలెక్కనే ఉన్నది కదా. ఒక్క సింహాన్ని చూస్తేనే గుండెల్లో కలుక్కుమంటది. ఇక గుంపును చూస్తే ఇంకేమన్నా ఉన్నదా? అందుకే ఎక్కడి బండ్లు అక్కడ ఆగిపోయినాయి. ఓరు వారి ఎవరా నువ్వు అట్లురుకుతున్నావు? అవేమన్నా నీ ఇంట్లో చదువుకునే లేక చూడాలనుకుంటున్నావా? ఆగో, దెబ్బకు గజ్జం అన్నట్టున్నది. పోరానికి బ్రేక్ వత్తిండు. ఓర్ని నాశనకాలం కూడా కదరు. ఆగినోని వాగాక సెల్ ఫోన్ పట్టుకొని ముంగడికి పోతున్నావు. గిట్లా చేసే కాదురా కొందరు పానాలు తీసుకున్నది. నడు వెనకకు దేడిది మాకోనవుతుకి ఉన్నావు నీ. అయితే ఇసోంటి పెద్ద రోడ్ల పక్కకు అడవిలుండే జీవులు బయటికి రాకుండా చూసేదందుకు కంచెలు కడతారు కదా ఆఫీసర్లు. అగో వాటికి కూడా అడ్డమైనోడు అగ్గి వెట్టిపోయిందట. ఇగేమున్నది, అడవి కాలే వరకు లోపట్టున్న అడవి రాజులు రోడ్డు మీదకి ఎక్కినాయి. మరి కాదా అనుల్లా ఉన్న చెట్లన్నరికి వాటి జాగలకు మనం పోతుంటే ఇక మన జాగలకు అవి రాకుండా ఏం చేస్తాయి చెప్పుండ్రి. ఇంకా నయం ఎవ్వరికి ఏం కాలేదు. వామ్మో ఒక్కటారుండా తలుసుకుంటేనే గుండె ఆగిపోతున్నది బాబోయ్. అయ్యా పెదసార్లు నెలకు జీతం ఎత్తుకున్నాడు కాదు, జనానికి తిప్పలు కాకుండా చూసుకునే బాధ్యత మీదే. గట్లనే గిసొంటి అగ్గి పెట్టి అవలగాల మీద జర నజర్ పెట్టుండ్రి. ఒక్కడు చేయవాటికి అందరు ఆగం కావాల్సి వస్తుంది. చూసుకోండి సారో. ఎవరికన్నా బగ్గా అభిమానం ఉన్న లీడర్ ఉంటే ఏం చేస్తారు? పుట్టినరోజు నాడో పెళ్లి రోజు నాడో నెత్తురుదానమో అన్నదానమో చేస్తారు. ఇంకా కాదంటే దవాఖానలకు పోయి పండ్లు డబుల్ రొట్టెలు ఇచ్చి అభిమానం సాటుకుంటారు కదా. ఇంకా కొంతమంది లీడర్ల పేరుతోనైతే గుడులు కట్టి దీక్షలు తీసుకొని అభిమానం సాటుకుంటారు. కానీ గివీళ్ళ అభిమానం సల్లగుండా చూడురి ఏ తీరులున్నదో. అభిమానం షెట్ ఎక్కిందనం గిన్నం గాని అభిమానం ఇవానం ఎక్కి ఆ నుంచి దున్కంగా ఎప్పుడా నిన్నరా? ఇగో ఇప్పుడు చూపిస్తున్నావు చూడురి. ఒంటికి మొత్తం బెల్టులు కట్టుకొని కేసీఆర్ సార్ బొమ్మ ఉన్న టీషర్ట్ తొడుకొని నిల్చున్న గీ పిల్లగాడు మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ఊళ్ళో పుట్టిన బాద్మి ధ్రువ. ఇప్పుడు దుబాయ్లో పిల్లగాడు ఏం చేస్తున్నాడో గాని అయ్యా శివకుమార్ మాత్రం జిల్లా టీఆర్ఎస్ పార్టీకి పానం పోస్తుంటాడు. మరి నా పేరుకు తగ్గట్టు అయ్యకు సాయం చేస్తానని ఇగో విమానం ఎక్కి దునుకుతానని అందరు చూసిపోనొచ్చే పాంచు మేర కాడికి వచ్చిండు. విమానం ఊరుకుడు సురువైంది. ఏడవాయి అన్న ఏడవాయే. అబ్బబ్బో కింద చూస్తేనే కళ్ళు తిరుగుతున్నట్లేదు. ఓర్ నాయనో ఎవ్వలో ముందుగా దునికిండ్రు ధైర్యానికి. అగో రారా అరే భయం అవుతున్నదా? ఏ నవ్వుతున్నాడు. ఆగో సార్ బొమ్మని తర్వాత చూపెడదు గాని బెల్ట్ అట పట్టుకో. అర్రర్రర్రే అంటే వెనకకే పోతాడు ఎవరో. ఏం కాదు, ఇంత దూరం వచ్చినాక భయపడతావేంది? ఓర్ నాయను వెనకాయన నూకేస్తున్నాడు కదా. అరే దున్కనైతే దున్కిండ్రుల్లా. ఓ చేతులా ఇడిచిపెట్టు. ఏం కాదు. ఆగో అభిమానం చూస్తున్నారా? కేసీఆర్ సార్ బొమ్మను బాగా చూపెడుతున్నాడు. అబ్బా ఎంత మీదికెళ్ళి దునికిండ్రో చూడుర్రి. ఇద్దరు రాకం కట్టుకొని ఒక్కటేసారి కిందికి దునికిండ్రు. మీది పక్క బుగ్గున్నది కాబట్టి బగ్గ స్పీడ్ గా ఓరన్నట్టు వీళ్ళు. ఓర్ నాయనో ఈ అభిమానం సల్లగుండు. దిగుండ్రి. అబ్బా మొత్తానికి మంచిగానే దిగిండుల్లా. అభిమానం చెప్పుకోవాలంటే ఏరే పనులు లేవ్వనుల్లా అయితే కానీ తీర్రి. ఇగో ఇది ఇట్లున్నదా? ఇక గీడ చూడుర్రి. అయ్యకున్న అభిమానం కొడుకు గుండుకెక్కింది. చూస్తున్నారానుల్లా పోరాన్ గుండు మీదకి కేటీఆర్ సార్ ఎక్కిండు. జగిత్యాల జిల్లా గిరిజన సంఘం లీడరు దేవ్ సింగ్ రాథోడ్ కొడుకు సాత్విక్ రాథోడ్. ఇగో ఈ పిల్లగాని పేరు. నీ అవా పోరగానికి కేటీఆర్ సార్ అని చేరకనో లేదో నెత్తికి సార్ పేరు మీద గుండు గీకిండ్రు. చూస్తున్నారుల్లా అభిమానం ఎట్లా పొంగి పొర్లుతున్నదో. అచ్చే రోజుల్లో ఇంకింత అభిమానాన్ని తెచ్చుకునే మంచి పనులు చేయాలని కోరుకుందాం. మా గుడ్లకు వేడున్నదో దొరకబట్టురే కెమెరా అన్నలు. వ్యక్తి కాదు శక్తిరా, అందరికి తడే స్ఫూర్తిరా, ప్రతి పదము ఒక సూక్తిరా. ఏం చేస్తున్నావే? అసలుకే నీళ్ళ కరువు అంటే ఇవి నీళ్లు కావే నక్కమొక్కం దానా. 100% ప్యూర్ బఫెలో హెరిటేజ్ మిల్క్. అవును కదా. సీఎం సార్ కు పాలాభిషేకం చేస్తున్నావా నువ్వు షిట్టమ్మ? చూసుకుంటా కూడా అడుగుతున్నావు అంటే ఎందుకైనా మంచిది. కండ్లు షేకింగ్ చేసుకోమా పారి. గిరిజనులకు ముస్లింలకు రిజర్వేషన్లు పెంచినందుకేనా ఈ పాలాభిషేకము? కాదే, రిజర్వేషన్ల మీద కోర్టులో ఎవరన్నా కేసు వేస్తే కోర్టు కేసు కొట్టేయకుండా ఉండేటందుకే ఈ చిక్కటి పాలాభిషేకము. అన్నం తినక ముందే అరిగేతందుకు సోంపు బుక్కినట్టు గిదేం పాలాభిషేకమే? కాదే, ఈ రిజర్వేషన్ బిల్లు మీద ఎవరన్నా కోర్టులో కేసు వేస్తే ఈ రిజర్వేషన్లు చెల్లయటనే. ఆగో
అల్లు వచ్చినట్టే చెప్పబడితేవేమే ఎవ్వరు కేసు వేయక ముందే వేస్తారని ఎట్లా చెప్తున్నావు? బీజేపీ వాళ్ళు ఇదే అంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఇదే అంటున్నారు, ఆఖరికి ప్రొఫెసర్ నాగేశ్వర్ సారసొంటి మేధావులు కూడా కోట్ల ఈ రిజర్వేషన్లు చెల్లయంటున్నారే. ఇంత తెలియకుండానే కేసీఆర్ సార్ రిజర్వేషన్లు పెంచుతాడా? సార్ తన ఏదో స్కెచ్ ఉన్న తీయవే. స్కెచ్ లేదు, పెన్ను లేదు. ఇవాళ చూసినావు కదా సింగరేణి వారసత్వ ఉద్యోగాలు ఏమైనాయో కోట్ల. అవే ఆశ పెట్టించి నోటి కాడ కూడా ఎత్తగొట్టినట్టే అయింది పాపం కార్మికులకు. మరి రిజర్వేషన్లు గట్లెట్లా పెంచుతారయ్యా అని కోర్టు కేసు కొట్టేసింది అనుకో, అందుకే ఈ ప్రీపెయిడ్ పాలాభిషేకం. అయినా నీ ఎర్రి కాకపోతే పాలాభిషేకం చేస్తే కేసీఆర్ సార్ ఖుషి అవుతాడు కావచ్చు, కానీ ఇక సుప్రీం కోర్టు సార్లు ఎందుకు ఊకుంటారే? వాళ్ళు చట్టం ఏది చెప్తే గది తీర్పు చెప్తారు. కానీ కాయిదాలతో పాటు జనం మనోభావాలకు కూడా ఇంపార్టెన్స్ ఉంటదంట కదా. మన మనోభావాలు కూడా తెలిసేది పాలాభిషేకాలతోనే కదనే. ఏ పథకం పెట్టినా మనం పడే సంభ్రము మనోభావము ఈ పాలను అభిషేకించే ఎల్లబెడుతున్నారు తెలంగాణలో. రిజర్వేషన్లు ఇస్తానన్న సీఎం సార్ కు ఎన్ని పాలాభిషేకాలు అవుతున్నాయో కోర్టులకు తెలవాలి. ఈ పాలాభిషేకాలు పారి పారి వరదై పారి జడ్జుల కాళ్ళకు తలగాలి. తలిగితే ఏమైతుంది తోకమట్ట? ఈ పాలాభిషేకాలల్లా ఆత్మ ఘోషలున్నాయే అవి వాళ్ళ మనసులను మారుస్తాయి. మా కేరిచు సామాన్ మసాలా దోశలేం లేవా? సార్ ప్రకటనకు ఒక ప్యాకెట్ చొప్పున అభిషేకించినామే, అవన్నిటిని కోర్టులు కొట్టేస్తే మా అభిషేకాలకు పుణ్యం ఎక్కడిది? మా మనోభావాలు ఏమైనట్టు? అరే సర్కార్ చేసే పనులు సొక్కమే ఉంటే కోర్టులు ఎందుకు కొట్టేస్తాయే? అంటే మా పాలాభిషేకం మన్నులా గెలవాల్సిందేనా? నేల మీద తడి ఆరిపోయేంత సేపు కూడా మేము సంబరపడద్దా? సంబరవాడు తెలిసినప్పుడు బాధవాడు కూడా తెలుసుకోవాలనే. ఉగాది షర్బత్ దాగినావు కదా, 6 రుచుల లెక్క అన్ని వస్తాయి జీవితంలో. సర్కార్ పథకాలు కూడా గంటే. ఏ గయాన్ని మాకు తెలియదు. హైదరాబాద్ ఇట్లా అభిషేకం చేస్తే ఢిల్లీ దాకా పారాలే వరద. వరద పారు పారు ఢిల్లీ దాకా పారాలే. నువ్వు ఓ కెమెరా అయినా ఈ వరద అట్లా పారాలే ఢిల్లీ దాకా పారాలే. మంచిగా చూపెట్టు. పార్కం అంటున్నావు, పైపులు ఏమన్నా వేయించినావా ఏంది? ఓ కెమెరా అయినా ఇటు చూపి పాలు. ఈ పాలలో మా ఆశలున్నాయే, కేసీఆర్ సార్ ఆశయాలున్నాయే, కళలు నిజమైతాయన్న ఎదురు చూపు ఉన్నదే, మా బతుకులు మారుతాయన్న సంతోషం ఉన్నదే. ఎక్రియకట్లా చుంచుముఖం పెట్టుకొని అవన్నీ ఉంటే శాప తెచ్చి షాయి కాసుకోగాని సవాళ్ళు చేయకు, అర్థమైందా? అసలు నన్ను అడిగితే కేసీఆర్ సార్ ను అన్నింటికన్నా ముందుగా ఓ చట్టం చేసి పార్లమెంట్ లో పాస్ చేపియమంట. ఏందే అది? తెలంగాణ సర్కార్ ఏం జీవోలు పెట్టినా, ఏం తీర్మానాలు చేసినా, ఏం చట్టాలు పెట్టినా, ఏ బిల్లులు పెట్టినా కోర్టులు కేసు కొట్టేయకుండా చట్టం చేయమంట. గట్లుంటదా ఎక్కడన్నా? మరి లేకుంటే ఏందమ్మా? సీఎం సార్ కి ఇట్లా పాలాభిషేకం చేసి చేతులు ఇట్లా గడుపుకుంటున్నామో లేదో అంతల్లే కోర్టు కేసు కొట్టేసింది. ఎదురు దెబ్బ తోకమట్ట అని చెప్పి టీవీలలో బ్రేకింగ్ న్యూస్లు చూసుడు అవుతున్నది. చేసేదేదో చక్కగా ఎవ్వరు ఏడ తొర్రలు పెట్టకుండా చట్టం కూడా శబ్బాషాన్ని మెచ్చుకునే తట్టు చేస్తే ఎవైనా ఎందుకు కొట్టేస్తాయి కోర్టులు? లోపం మన తాన పెట్టుకొని మంది మీద ఏడిస్తే ఏం లాభమే? వెనకట్కేవలో సిపాయి నేను పరీక్ష మంచిగానే రాసినా గానీ దిద్దటాయనే చక్కగా మార్కులు వేయలేదని అన్నాడట. అదో గట్లనే ఉన్నది ఎవరు. అందుకే అయ్యలు పాలాభిషేకాలు చేసే వీరులారా రాండ్రి, మన పాలాభిషేకాలు వృధా కాకూడదు. మన పాలాభిషేకాల వరద పెద్ద కోర్టు వాకిలి దాకా పారాల. రండి ఇయాల్టి సంది పాలాభిషేకాల ఉద్యమం మొదలు పెడదాం, షురూ చేద్దాం రండి. పేదలకి తడే సన్నిధి, పేదల జీవన వారది, పేదలకి తడే సారది. గివుల్లా ఇవాళ నేను పట్టుకొచ్చిన జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చేటప్పుడు మంచి మంచి జోర్దార్ వార్తలు పట్టుకొని వస్తా. ఉన్నమాటే అంటాం, ఊళ్ళోనే ఉంటాం. చూసుకుంటూనే ఉండుర్రి హెచ్ఎం టీవీ.